ఏలూరు రేంగన్న గారు మరియు మా నాన్నగారి ఏకలవ్య శిష్యుడు నానీల నాగేంద్ర గారు, ఇంకా అలాగే పండిత పరిషత్ తులసిరెడ్డి గారు, తెలుగు వెలుగు సంస్థ నిర్వాహకులు టీవీ రెడ్డి గారు, ఇంకా మిగతా అధ్యాపక మిత్రులు మరియు విద్యార్థుల మీలో ఎంతమంది 9వ తరగతి చదువుతున్నారు ప్రస్తుతం? అయితే ఒక చిన్న ప్రశ్న ఇందాక మన సారు టీవీ రెడ్డి గారు స్టార్టింగ్లో ఒక విషయం చెప్పారు. ఏమన్నారు అంటే ఆశావాది గారి గురించి మీకు తెలుగు ఉపవాచకంలో పాట ఉంది అన్న. ఉందా? తప్పు. ఉపవాచకంలో టెక్స్ట్ బుక్ లో ఉంది, నాన్ డీటెయిల్ లో లేదు. టెక్స్ట్ బుక్ లో ఉంది. ఓకే, మధ్య భాగం గద్య భాగం టెక్స్ట్ బుక్ లో ఉంది, నాన్ డీటెయిల్ లో ఉంది. ఒకలాగా ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో ఉంటూ చదువుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు మీరు చదువుకోవడానికి మా నాన్నగారు ఒక సబ్జెక్ట్లో ఒక పాఠం వేయడం, దాని వెనుక ఎంతో అవిశ్రాంత కృషి ఉంది, ఎంతో కష్టం ఉంది, ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఎంతో పోరాటం అనేది ఉంది, ఎంతో సంఘర్షణ అనేది ఉంది. మా నాన్నగారి జీవితము వర్ణించిన విస్తరి కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు వినాలి. ఇక్కడిక్కడే చదివారు అంటే మా తాతగారు టీచర్ అయినా ఆ కాలంలో అప్పుడంతా కూడా బతకలేని బడిపంతులు అంటా ఉంటారు. అంటే జీతాలు తక్కువ, దంపడి సంతానం 10 మంది పిల్లలు మా తాతగారు, అందులో మా నాన్న పెద్దవాడు. ఓకే, సో 10 మంది పిల్లల్ని స్కూళ్ళకి పంపించి చదివించడం అంటే చదువు కోసం మా నాన్న ఇక్కడ హాస్టల్లో ఉంటూ చదువుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడే డిగ్రీ వచ్చి నేను పనిచేస్తున్న ఆర్ట్స్ కళాశాల, అక్కడ డిగ్రీ చదివాను మా నాన్నగారు. అంటే మన ఊరి వాడు, మన ప్రాంతం వాడు, ఒక మామూలు వ్యక్తి, ఒక నిరుపేద. మీలో చాలామంది పేద పిల్లలు ఉన్నారు, చూస్తూనే అర్థమవుతుంది. కాస్త డబ్బు ఉన్న వాళ్ళంతా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తారు నాకు తెలుసు. సో ఆ కాలం ఊహించుకోండి, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ క్రితము పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి, నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎంత కష్టపడి ఉంటాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, పుస్తకాల్లో రాయని విషయం మా నాన్న కాబట్టి మా నాన్న పదే అప్పుడప్పుడు చెప్తున్నటువంటి కొన్ని విషయాలు. ఇక్కడ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయం కదా, అప్పట్లో రాసుకోవడానికి నోట్ పుస్తకాలు కొనుక్కునే స్తోమత కూడా లేదు మా నాన్నగారు. నోట్ పుస్తకాలు కొనుక్కునే స్తోమత కూడా లేదు. అటువంటి వాళ్ళు ఆఫీసర్లు ఏం చేసేవారంటే ఆఫీసులో పేపర్లు ఉంటాయి కదా, ఒకవైపు ప్రింట్ ఉంటుంది, ఇంకొకవైపు ఖాళీ ఉంటుంది. ఒకవైపు ఖాళీ ఉండే కాగితాలు ఆరేసి పెట్టేవాళ్ళు. వాటిని ఉప్పుగా వాటి పుస్తకాలుగా కుట్టుకొని దాని వెనుక రాసుకొని చదువుకుంటారు. పేదరికం అనేది ఎలా ఉంటుందో వాళ్ళకి హాస్టల్లో 3 పూట్ల తిండి పెట్టేవాళ్ళు కాదు, 2 పూటలు తిండి పెట్టేవాళ్ళు హాస్టల్. ప్రొద్దున్నే 7 గంటలకు 8 గంటలకు గంజి పోస్తారు, గంజి. మరి సాయంత్రం 5 వరకు పొలం. సో బాగా డబ్బు కలిసిన వాళ్ళు, లేదా భూస్వాముల కుటుంబము, లేకుంటే ఇంకోరు సమాజంలో ఆధిపత్యం చెలాయించే వర్గాలకు చెందినవాడు కాదన్నమాట, మామూలు మనిషి. ఓకే, సో కేవలం పద్యాలు రాయడం, కవితలు రాస్తే మనిషి గొప్పవాడు కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పాఠ్య పుస్తకం లేక ఒక మనిషి వచ్చాడంటే పాఠంలాగా దాని వెనుక చాలా కృషి ఉంటుంది, చాలా పోరాటం ఉంటుంది, చాలా సంఘర్షణ, ఎన్నో అవమానాలు. ఓకే, చూడండి, డిగ్రీ చదివాడు ఆర్ట్స్ కళాశాలలో. డిగ్రీ చదివిన తర్వాత ప్రభుత్వ పాఠశాల తెలుగు పండిట్గా చేరాడు. మరి తర్వాత తెలుగు లెక్చరర్గా మొట్టమొదట మా ఆర్ట్స్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా చేరాడు. ఇంకా అలా అంచెలంచెలుగా అది ఉద్యోగ జీవితం. అయితే సాహిత్య రంగంలో మీరు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇందులో చాలా విషయాలు ముఖాముఖి పాఠంలో చెప్తున్నారు, అందులో కొన్ని విషయాలు చెప్తాను. అంటే మీరు అందరూ పాఠం వింటారు, విన్న పాఠం పరీక్షలో రాస్తారు, మర్చిపోతారు. అలా కాకుండా ఆ పాఠాన్ని మనసు పెట్టి వినడము,
ఓకే, అందులో భాష, ముఖ్యంగా భాషకు సంబంధించి తెలుగు భాష మీద ఎనలేని మమకారం ఏర్పడిందంటే మా నాన్నకు పాఠం చెప్పిన గురువుల యొక్క కృషి కూడా ఉంది, వారి యొక్క ప్రతిభ కూడా ఉంది. చేసుకొని ఓకే, చివరికి ఆ తెలుగు సాహిత్యం మీద దృష్టి పెట్టి నండూరు రామకృష్ణమాచార్యులు, డాక్టర్ సివి సుబ్బన్న, గాడేపల్లి కుక్కుటేశ్వరరావు లాంటి వారిని గురువులుగా స్వీకరించి ఓకే, అప్పట్లో మనకు ఎలా ఉండేదంటే వాతావరణం ప్రభుత్వ కళాశాలలో, పాఠశాలల్లో, తర్వాత పట్టణంలో కూడా సాహిత్య కార్యక్రమాలు, సభలు, సమావేశాలు బాగా విస్తృతంగా జరిగేది. వాటికి నిత్యం హాజరు కావటం, హాజరై అక్కడ పండితులు, మేధావులు, ఆచార్యులు చెప్పే విషయాలన్నింటినీ శ్రద్ధగా వినడం, అట్లా తన పరిజ్ఞానాన్ని, సాహిత్య పరిజ్ఞానాన్ని, భాషా పరిజ్ఞానాన్ని పెంచుకోవడం, విస్తృతమైనటువంటి అధ్యయనం చేయడం. బాబు వినాలి, మనకు ఒక పెట్టారు అని చాలామంది ఇంట్లో పెద్దలు చనిపోయినప్పుడు ఏం సంపాదించాడు మీ నాన్నంటే నేను గర్వంగా చెప్తాను. ఓకే, బీరువాలు తెరిచి చూస్తే మా ఇంట్లో మీకు షాలువాలు కనిపిస్తాయి. బీరువాళ్ళు ఏంటంటే షాలువాలు, సభలు సమావేశాల్లో కప్పినటువంటి షాలువాలు. ఓకే, అలాగే బీరువాలు తెరిచి చూస్తే మా నాన్నకి ఎన్నో సభలు సమావేశాలు ఇచ్చినటువంటి మెమెంటోలు కనిపిస్తాయి. బీరువాళ్ళలో బంగారము, డబ్బులు, ఓకే, పట్టు వస్త్రాలు, చీనాంబరాలు లేవు. ఓకే, షాలువాలు, పుస్తకాలు, మెమెంటోలు ఇవి మా ఇంట్లో బీరువాళ్ళు కనిపిస్తాయి. కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. వాటి సంరక్షించడం కూడా చాలా కష్టంగా ఉండేది మా నాన్నగారు. అంటే ఆయన చేసిన కృషి చాలా అవిశ్రాంతమైనటువంటి కృషి. 6 దశాబ్దాలు కాలికి బలపం కట్టుకొని 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఎక్కడ సభ జరిగిన, ఎక్కడ సమావేశం జరిగినా వెళ్ళడం, అక్కడ తన ప్రతిభను చాటడం, 10 మందిని ఆకర్షించడం, 10 మందిని ప్రేరేపించడం, 10 మందిని మోటివేట్ చేయడం. ఓకే, కేవలం తన పాండిత్యాన్ని ప్రదర్శించడం, తెలుగు భాష పట్ల, సాహిత్యం పట్ల ఆకర్షణ కలిగేలాగా చేయడం, ఎంతోమంది శిష్యురాల్ని తీర్చిదిద్దడం. మా నాన్న పాఠం చెప్పుకుంటే ఎలా ఉండేదంటే, మా నాన్నగారి శిష్యులు చెప్పేవారు, ఇలా పాఠం చెప్పుకుంటే క్లాస్లో పక్కన క్లాస్ రూమ్లోని పిల్లలు కూడా వచ్చి క్లాస్ కిటికీల దగ్గర, తలుపుల దగ్గర నిలబడి పాఠం వినేవారు. ఓకే, మిగతా అధ్యాపకులు, లెక్చరర్స్ అందరూ కూడా మా నాన్నకి నమస్కారం పెట్టేవారు. అయ్యా ఆశావాది, కొద్దిగా తమ జోరు తగ్గించండి, మా క్లాసులో పిల్లలు ఉండటం లేదు, మీ క్లాస్ ఎంతో వస్తున్నారని చెప్పి అంత అద్భుతంగా పాఠం చెప్పేవారు. అప్పుడు విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా కనిపిస్తే మా నాన్నగారు పాఠం ఎలా చెప్పాల్సి వస్తుంది అట్లా లీనమైపోయి చెప్పేవారు. అంత అద్భుతంగా మనసులో ఒకసారి పాఠం చెప్తే మరి మీరు చదవాల్సిన అవసరం, డైరెక్ట్గా పరీక్ష రాసేయచ్చు. సో మా నాన్నగారు శిష్యులు కూడా చాలామంది తెలుగు లెక్చరర్స్గా, తెలుగు టీచర్లుగా, ప్రొఫెసర్లుగా, ఓకే, ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లుగా అన్ని రంగాల్లో మా నాన్నగారి చేత సహాయ సహకారాలు పొంది, ప్రోత్సాహం పొంది, ప్రేరణ పొంది జీవితంలో చక్కగా స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం పాఠం బాగా చెప్పడం కాదు, నిరుపేద పిల్లల్ని గుర్తించేవారు. ప్రతిభ ఉన్న నిరుపేద పిల్లల్ని, వారి కులం ఏంది, వారి మతం ఏంది, వారి ప్రాంతం ఏంది పట్టించుకోలేదు. డాక్టర్ షమీవుల్లా మీకు ధర్మవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్, ప్రస్తుతం ఆధునిక తెలుగు సాహిత్యంలో బాగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి కవి, మా నాన్నగారి ప్రియ శిష్యుడు. అష్టావధానంలో లోక జగన్నాథ శాస్త్రి, ఆముదాల మురళి ఇటువంటి పేర్లు మీరు వినొచ్చు. అష్టావధానం వీళ్ళందరూ మా నాన్నగారి ప్రియ శిష్యులు. మా నాన్నగారి దగ్గర అవధాన విద్య అనేటువంటిది అభ్యసించారు, అందులో మెలకువలు తెలుసుకున్నారు. మా నాన్నగారి ఆధ్వర్యంలోనే ఎన్నో అవధానాలు చేస్తూ వారు ఈరోజు తెలుగు సాహిత్యంలో స్థిరపడిపోయారనమాట. ఇలా వందల వేల ఉదాహరణలు మా నాన్నగారి గురించి చెప్పచ్చు. ఓకే, తర్వాత ఏమంటే మరి మా నాన్నగారి సాహిత్యం ఎలా ఉంటుంది, లేకుంటే వారి పద్యం ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి నేను 1-2 విషయాలు మీ దగ్గర ప్రస్తావించాలనుకుంటున్నాను. ఒకటి ఏమంటే మా దగ్గర 75 రచనలు మా నాన్నగారు చేశారు. తర్వాత మా నాన్నగారి రచనల మీద ఒక 30-40 దాకా రచనలు వచ్చాయి. ఇంకా వందల సంఖ్యలో లేదా వేల సంఖ్యలో సన్మానాలు, సత్కారాలు పొందారు. ఓకే, దాదాపు 40-50 దాకా అవార్డులు వచ్చాయి, పురస్కారాలు వచ్చాయి, బిరుదులు వచ్చాయి. ఇలా చెప్పుకోతే చాలా. అంటే వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని ప్రచురించారు మా నాన్నగారు సాధించినటువంటి విజయాల గురించి. ఒకసారి జస్ట్ పుస్తకం మొత్తం చూడండి. ఇది విజయరథి ఆశావాది అని. మీలాగా చదువుకునే వయసు నుంచి చివరి క్షణం వరకు వారు సాధించిన విజయాలన్నీ కూడా ఒక పుస్తక రూపంలో మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారి ప్రియ శిష్యుడు అన్నమరాజు ప్రభాకర్ రావు గారు తీసుకొచ్చారు. ఈ బాబు మీ పాఠ్య పుస్తకంలో ఉంది, పాఠంలో ఉంది కదా, పద్మశ్రీ పురస్కారం తీసుకుంటున్నప్పుడు అదే అన్నమాట. ఓకే, సో చివరి ఇది ఈ ఫోటో చూడండి. ఇలా ఉండేవారు చనిపోయే ముందు మా నాన్నగారు ఇలా ఉండేవారు. ఓకే, అయితే మరి వారి సాహిత్యం, పద్యం మీకు మనకు కొన్ని పాఠ్య పుస్తకాలు ఇచ్చారు. ఒక సమస్య ఇస్తే ఒకసారి గురువు అయినటువంటి నండూరు రామకృష్ణమాచార్యులు
విషయం తెలిసింది. ఏం తెలిసిందంటే డిగ్రీ చదువుతున్న వయసులోనే, అంటే 18 సంవత్సరాల వయసులోనే మిత్రులందరితో కలిసి ఒక అష్టావధానం, ఒక స్కూల్లో ఏర్పాటు చేశారు. అక్కడ అష్టావధానం చేశారు. ఆ విషయం గురువు గారికి తెలిసి పిలిపించారు. ఏమో నువ్వు అవధానం చేస్తున్నావు అంటేనే తెలిసింది అని చెప్పి అంటే, అవును గురువు గారు అంటే, మరి అయితే ఒక సమస్యని, ఒక చిన్న సమస్యను పూరించు అని అంటే ఇవ్వండి అని చెప్పి అంటే మీ పాఠ్య పుస్తకాలు ఇచ్చారు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానము అని బాబుని పలికినమాట. ఆ సమస్య ఇస్తే ఆ సమస్యని చాలా చక్కగా సమయస్ఫూర్తితో అప్పటికప్పుడు ఆశువుగా పద్యమని పూరిస్తే వారి గురువు, మా ఇంటి పేరు వాస్తవానికి ఆసాది. ఆసాది అనేది మా కులవృత్తి అనమాట. ఓకే, ఆసాది ప్రకాశం అని పేరు ఉండేది మా నాన్నగారికి. అప్పటి వరకు గురువు గారు ఆశీర్వదించారు, నువ్వు ఈ రోజు నుంచి ఆశాదివి కాదు, నువ్వు ఆశావాదివి అని డాక్టర్ నండూరు రామకృష్ణాచార్యులు గారు మా నాన్నగారిని ఆశీర్వదిస్తే ఆ రోజు నుంచి ఆశావాది ప్రకాశ్రావు గారుగా మా నాన్నగారు మారారన్నమాట. ఓకే, అయితే మా నాన్నగారి పద్యాలు ఎలా ఉంటాయని మర్చిపోకుండా మీకు వినిపిస్తారు. ఉదాహరణకు ఒక పద్యం చూడండి, గురువుల గురించి రాసినటువంటి పద్యం లోకలీలా సూక్తము అనేటువంటి ఒక పద్య కవితా సంపుటిలో మా నాన్నగారు అనేక విషయాల మీద పద్యాలు రాశారు. అందులో ఒక పద్యం చూడండి, చదువు సంధ్యని చెప్పి సద్గుణమ్ములు నేర్పి, చదువు సంధ్యని చెప్పి సద్గుణమ్ములు నేర్పి, మానవతను పెంచు జ్ఞానమిచ్చి, మానవతను పెంచు జ్ఞానమిచ్చి, కనుల కావాలన్న కాంతి చూపించిన గురు వతంశములకు గుర్తునతులు అని చెప్పి గురువుల యొక్క గొప్పదనాన్ని శ్లాఘిస్తూ రాసినటువంటి పద్యం ఇది. ఆటవెలిది, తెంటగిరితి లాంటి సరళమైన ఛందస్సు మొదలుపెట్టి మధ్యమం, శార్దూలం లాంటి కఠినమైన ఛందస్సుతో కూడా అద్భుతమైనటువంటి పద్యాలు, వేల పద్యాలు రాశారు మా నాన్నగారు. అయితే ఏమంటే పద్యాలు రాసి గాలికి వదిలేలేదు. చాలామంది మా నాన్నగారి మిత్రులు ఉన్నారు, పద్యాలు రాసి గాలికి వదిలేసేవారు. అయితే పుస్తక రూపంలో తీసుకొచ్చారంటే తన జోబులో